హాయ్ హలో నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. అందరికంటే ముందు నోటిఫికేషన్స్ మీకే వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నా, ఏం కథ, ఏం లక్షణం అనేది అయితే మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో స్కిప్ చేసి డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీరు చాలా పాయింట్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పూర్తిగా వీడియోని చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నోటిఫికేషన్. ఇక్కడ మనం చూస్తే కరీంనగర్ నుంచి వెళ్ళి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది రీటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇన్ కరీంనగర్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది కరీంనగర్ లొకేషన్కు సంబంధించింది. అప్లికేషన్ లాస్ట్ ఎప్పుడంటే 24వ తారీఖు మార్చ్ 2024కు లాస్ట్. శాలరీ అయితే 22,500 నుంచి వెళ్ళి 27,200 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి కరెంట్లీ వీఆర్ హియరింగ్ ఫర్ క్యాండిడేట్స్ బయట ఇన్ కరీంనగర్ టౌన్ అని చెప్పేసి అన్నారు. అంటే కరీంనగర్ టౌన్కు సంబంధించి రీటైల్ ఇండస్ట్రీలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లాంటి వాళ్ళు ఉన్న ఫ్రెషర్స్ అయినా పర్లేదు అన్నట్టుగానే ఇచ్చి రీల్లో. ఇక లొకేషన్ అయితే జాబ్ లొకేషన్ కరీంనగర్గా ఇందాక మనం చెప్పుకున్నాము. ఇక్కడ జాబ్ టైటిల్ అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. తర్వాత స్టోర్ కీపర్ కూడా ఇచ్చిర్రు ఇందులోనే. లొకేషన్ కరీంనగర్ నియర్ బై అవైలబిలిటీ ఇన్ గ్యాప్ అని అన్నారు. అంటే కరీంనగర్ లొకేషన్లో వీళ్ళ రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ డిజిటల్ అట్లాంటి రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ ఇచ్చేస్తాము, ఓన్లీ కరీంనగర్లోనే కాదు అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ అయితే జస్ట్ ఇంటర్మీడియట్ ఇచ్చిండ్రు. వారానికి 6 రోజులే పని ఉంటుంది, ఒక రోజు అయితే వీక్ ఆఫ్ ఉంటుంది అని అన్నారు. అది ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళ వెసులుబాటును బట్టి ఉంటుంది. తర్వాత 40 గంటల ట్రైనింగ్ సెషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇండస్ట్రీ అయితే రీటైల్ జాబు, తర్వాత కస్టమర్ సేల్స్ ప్రొడక్ట్ అని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. ఇది జాబు. దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒక్కొక్కటిగా మనకి ఇక్కడ చాలానే ఇచ్చిర్రు. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోండి. క్యాండిడేట్ సెలెక్షన్ గురించి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చిర్రు. మినిమం ఎడ్యుకేషన్ అయితే సెలెక్షన్ క్రైటీరియా కనుక ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి అని అన్నారు. తొందరగా రియాక్ట్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అని అయితే అన్నారు. తర్వాత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ ఎక్సెల్ అట్లాంటి వాటిలో బేసిక్ నాలెడ్జ్ అయితే కొద్దిగా అంత నాలెడ్జ్ ఉండాలి అన్నారు. దాని తర్వాత వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలి అని చెప్పేసి అయితే అన్నారు. ఇది క్రైటీరియా వాళ్ళది. తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ అలవెన్సెస్ ఇన్సెంటివ్స్ వస్తాయంట. డైలీ ఇన్సెంటివ్స్ అంట, మంత్లీ ఇన్సెంటివ్స్, తర్వాత శాలరీ, హెల్త్ ఇన్సూరెన్సు, పెయిడ్ లీవ్స్. అంటే మనకు కొన్ని పెయిడ్ లీవ్స్లో మనం పే చేసి లీవ్ తీసుకోవచ్చు. తర్వాత లీవ్కి తీసుకున్నా కూడా మనకు శాలరీ పే చేసే లీవ్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా మీకు ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక అప్లికేషన్ విషయానికి కనుక వచ్చినట్టయితే మీరు ఒకసారి మీ బయోడేటా ఫామ్ని ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళకైతే ఒకసారి పంపించాల్సి ఉంటుంది. అది మీది ఏ బ్రౌజర్ వాడితే ఆ బ్రౌజర్లో career.reliance అని చెప్పేసి అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీ బయోడేటా ఫామ్ని అయితే షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్టర్ చేసి వాళ్ళ అనలైజ్లు మీ రెజ్యూమ్ని అనలైజ్ చేసుకుంటారు. మీరు పంపించిన డీటెయిల్స్ వాళ్ళకు సూట్ అయ్యేటట్టు ఉంటే మీకు హెచ్ఆర్ కాల్ చేసి బ్రాంచ్కి రమ్మని పిలుస్తారు. అక్కడ బేసిక్ ఇంటర్వ్యూ అయిపోతుంది. దాని తర్వాత నౌకరు వస్తుంది. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించడం జరిగింది. ఈ లైన్ ఒకసారి మంచిగా వాచ్ చేయండి. ఇక్కడ హైలైట్ చేశాను మీకోసం ఈ డబ్బా. ఇక్కడ ఇచ్చారు మీ బయోడేటా అవన్నీ కూడా మీరు సెర్చ్ చేసే దానిలో జాబ్ వేకెన్సీస్
అని చెప్పేసి కరీంనగర్ అని సెర్చ్ చేస్తే అక్కడ వెబ్సైట్ వస్తుంది. దానిలో సెలెక్ట్ చేసుకొని మీ CV లేదా అప్డేటెడ్ బయోడేటా ఏదైతే ఉంటుందో దానిలో అప్లోడ్ చేయండి. తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని కొంతకాలం మిమ్మల్ని HR కాల్ చేస్తాడు. కాల్ చేసి మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ మీరు క్వాలిఫై అయితే పిలిచి నౌకరిస్తారు. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఈ జాబ్ సూట్ కాదనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు ఓపిక్గా చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించి ఉంటుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.